హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను చెప్పబోయే మొదటి టిప్ వచ్చి అల్లం పేస్ట్ చేసుకోవడం కోసం, అల్లం మీద ఉండే తొక్క తీయడం కోసం మనం చాక్ను ఉపయోగించి చాక్తో తీస్తాం కదండి. అలా చేయడం వల్ల ఏంటంటే అల్లం మనకి ఎక్కువగా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా అల్లం ఎక్కువ వేస్ట్ కాకుండా అల్లం మీద ఉండే తొక్కని చాలా ఈజీగా తీసేసుకోవచ్చండి. దీనికోసం ఏదైనా గరుగ్గా ఉండే నేల మీద అల్లాన్ని ఈ విధంగా రుద్దితే కనుక చాలా ఈజీగా దానిపైన ఉండే తొక్క అయితే వచ్చేస్తుంది. వీడియోలో చూస్తున్నారు కదండి, అల్లం మీద ఉండే పై పొర మాత్రమే వస్తుంది. ఇలా చేయడం కూడా మనకి చాలా ఈజీ ప్రాసెస్. ఇలా రుద్దిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని వాష్ చేసి చూపిస్తాను. చూడండి, చూసారు కదండి ఎంత నీట్గా వచ్చేసిందో. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మనం ఉదయం చేసిన చపాతీలు ఈవినింగ్ అయినా కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా దూదిలా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. దీనికోసం చపాతీ పిండిలోకి కొద్దిగా సాల్ట్ని, అలాగే 1 టీ స్పూన్ వరకు షుగర్ని, ఒక పావు కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ వేయడం వలన చపాతీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. పెరుగు వేయడం వలన చపాతీలు మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి. పెరుగు అనేది మరీ గడ్డలో ఉన్న పెరుగు తీసుకోకూడదండి, కొంచెం పలుచగా చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా నీట్ చేసుకోండి. ఇలా 5 నిమిషాల పాటు నీట్ చేసుకుంటే మనకి సాఫ్ట్ చపాతీ ముద్దలాగా తయారవుతుంది. 10 నిమిషాల పాటు దీన్ని ఇలాగే ఉంచేసి తర్వాత చపాతీలుగా చేసుకుని వీటిని కాల్చుకుంటే కనుక మనకి ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఈ చపాతీలని ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకున్నానండి. మార్నింగ్కి కొన్ని చపాతీలు అయితే మిగిలిపోయాయి. మార్నింగ్ అయినా కూడా మనం ఫ్రెష్గా చేసుకున్నట్టే ఉన్నాయి, చాలా సాఫ్ట్గా దూదిలా మెత్తగా ఉన్నాయి. ఇలా పెరుగు వేసుకుని పిండి కలుపుకుని చపాతీలు చేసుకోవడం వలన చపాతీలు మనకి చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చి మనం గ్యాస్ స్టవ్ని అయితే రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటాం, కానీ బర్నర్స్ అయితే మాత్రం రెగ్యులర్గా క్లీన్ చేయలేం కదండి. దీనివలన అప్పుడప్పుడు దీనికి ఉన్న హోల్స్ అయితే క్లోజ్ అయిపోతాయి, దానివల్ల మంట అది సరిగా రాదు. ఈ బర్నర్స్ని అలాగే గ్యాస్ స్టవ్ని కూడా ఈ సింపుల్ చిట్కాతో నీట్గా క్లీన్ చేసుకుందాం. దీనికోసం నేను ఇంట్లో వాడే టూత్పేస్ట్ని తీసుకున్నానండి. ఈ టూత్పేస్ట్ని ఇలా గ్యాస్ బర్నర్ మీద అప్లై చేసుకున్నాను. దీనిపైన కొద్దిగా అప్లై చేసుకున్నానండి. ఇది స్టవ్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరీ ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా అయితే సరిపోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పాత టూత్ బ్రష్ ఒకటి తీసుకుని బర్నర్స్ని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా రుద్దుకుంటే కనుక నీట్గా క్లీన్ అయిపోతాయి. కొద్దిగా వాటర్లో తడుపుకుంటూ ఈ బర్నర్స్ని అయితే క్లీన్ చేసుకోవాలి. అలాగే గ్యాస్ స్టవ్ మొత్తాన్ని కూడా ఈ విధంగా నేనైతే క్లీన్ చేసేసుకున్నాను. చూసారు కదండి, దీనికి ఉన్న మురికైతే ఎంత ఈజీగా వచ్చేస్తుందో. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు, జస్ట్ అలా క్లీన్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు సరిపోతుంది. ఈ పేస్ట్ని స్టవ్ మొత్తాన్ని కూడా ఈ విధంగా అప్లై చేసేసుకుని ఒక క్లాత్తో తుడిచేసుకుంటే కనుక స్టవ్ కూడా మనకి చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా కడిగిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. చూసారుగా మనకి బర్నర్స్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చూపిస్తాను. ఎప్పుడైనా ఫ్లేమ్ సరిగ్గా రానప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మనం కళ్ళజోడు ఉపయోగిస్తాం కదండి. మనం కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు అది జారిపోతూ ఉంటుంది, ఇది లూజ్ అయిపోవడం వలన. అలా కాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. అలాగే పిల్లలు కూడా గేమ్స్ అయ్యి ఆడినప్పుడు వాళ్ళు చూసుకోరు కదండి, అటువంటప్పుడు ఈ కళ్ళజోడు జారి కింద పడిపోయి పగిలిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ ట్రై చేయండి. మన ఇంట్లో ఉన్న రబ్బర్ బ్యాండ్స్ తీసుకుని ఇలా కళ్ళజోడికి 2 వైపులా కూడా ఈ విధంగా పెట్టేసుకుని కళ్ళజోడు యూస్ చేసుకుంటే కనుక మనకి ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంతేనండి. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.